జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం గణనీయమైన పురోగతి కనబరిచింది. జీఎస్టీలో సవరణలు తీసుకువచ్చినప్పటికీ గత ఏడాది డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక నికర వసూళ్లు సాధించింది. జీఎస్టీ శకం ప్రారంభమైన తర్వాత గత నెలలో 2,652 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధిక వసూళ్లు సాధించింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, వస్తు వినియోగం పెరిగిందనటానికి ఇది సంకేతమని రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు పేర్కొన్నారు. దిగుమతులను మినహాయించి పరిశీలిస్తే దేశంలో సగటున 5.61% వృద్ధి రేటు నమోదు కాగా ఏపీలో ఏకంగా 5.78% ఉంది. రాష్ట్రంలో జీఎస్టీ నికర వసూళ్లు జాతీయ వృద్ధి రేటును దాటి ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు 9 నెలల కాలంలో మొత్తం 39,517 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాష్ట్రంలో సాధ్యమయ్యాయి. అందులో కేంద్రానికి ఇతరత్రా వెళ్లే వాటిని మినహాయిస్తే 25,926 కోట్ల నికర జీఎస్టీ ఖజానాకు చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్టీ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 7.85% వృద్ధితో తొలి స్థానంలో ఉంది. ఆటోమొబైల్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 23.69% వృద్ధి కనిపించింది. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా 1,448 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 3.89% వృద్ధి పెరిగింది. వృత్తి పన్ను వసూళ్లలోనూ 2025 డిసెంబర్ చక్కని ఫలితాలు కనబరిచింది. జీఎస్టీ వసూళ్లలో పురోగతికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణమని అధికారులు చెబుతున్నారు.